గుండెపాటి సతీష్ చంద్ర అండి. నేను రాజధాని రైతుని. చంద్రబాబు గారి పిలుపు మేరకి మేము మా భూమిని ఇవ్వాలా వద్దా అనే దానిలో మీమాంసలో ఉన్నప్పుడు బాబు గారు ఇచ్చిన ధైర్యం మీద మేము భూములు ఇవ్వడం జరిగింది. 19 నుంచి 24 మధ్యలో జరిగిన అరాచక చర్యలకి రైతులందరూ ఇబ్బందులు పాలయ్యాం. మళ్ళీ దేవుడి దయతో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చినాక మళ్ళీ 5 సంవత్సరాలు కౌలు పీరియడ్ ని ఎక్స్టెండ్ చేయడం జరిగింది. మన స్థలాలు ఎవరికో ఇచ్చి ఎవరో కట్టడం కాదు, మనమే కట్టి మన సాటి రైతులందరినీ కూడా ముందుకెళ్దాము, ఉమ్మడిగా ముందుకెళ్ళాలి అనే కాన్సెప్ట్ తో చిన్నదైన 630 గజాలను ఎంచుకొని 2025 సంవత్సరం అక్టోబర్ నెలలో నేను సిఆర్డీఓ వాళ్ళని కలవటం, నాకు ప్లాన్ తయారు చేయించుకొని ఆ ప్లాన్ అప్రూవల్ కి వెళ్ళటం, వర్క్ స్టార్ట్ చేశాను. ఇప్పుడు నేను గ్రౌండ్ ఫ్లోర్ స్లాబ్ వేసి మళ్ళీ ఫస్ట్ సెకండ్ స్లాబ్ కి ప్రిపేర్ అవుతున్నాను. ప్రభుత్వ పరంగా గానీ సిఆర్డీఓ పరంగా గానీ మాకు పూర్తి సహకారం ఉంటుంది. జోన్ 7 మొత్తం కూడా ఎల్ఎన్టీ వాళ్ళకి ఇవ్వటం అప్పచెప్పారు. ఎల్ఎన్టీ వాళ్ళందరూ కూడా చాలా చక్కగా ప్రతి పని కూడా సిస్టమేటిక్ గా చేసుకెళ్తున్నారు. 9 రకాల యూటిలిటీస్ ని మాకు సమకూరుస్తున్నారు. ఈ ప్రాంతం అభివృద్ధి చెందాలి, ఈ ప్రాంత రైతులు అభివృద్ధి చెందాలనే ఉద్దేశంతోనే నేను ఈ నిర్మాణం చేశాను. నన్ను చూసి ఇంకా ముందుకు వచ్చి అందరు నిర్మాణాల్లో పార్టిసిపేట్ చేస్తారని ఆశాభావంతో నేను ఈ నిర్మాణం చేస్తాను.